ఎరికే చలికాలం గాని ఎండలు సుతా గట్టిగా కొడుతున్నాయి ఉల్లా. మధ్యాహ్నం అయితే సూర్యుడు సుక్కలు చూపెడుతుండు పోర్రి. ఏమన్నా పని మీద మధ్యాహ్నం బయటికి పోయి బగ్గ ఎండ కొడుతుందని కొబ్బరి నీళ్ళో ఏమన్నా జ్యూసో లేకపోతే కూల్ డ్రింకో తాగనీకే చూస్తాం కదా. గట్లనే ఓ కన్నా చూడుర్రి కూల్ డ్రింక్ తాగనీకే చూస్తే ఏమైందో. ఇక ఇప్పుడు చలికాలం పోయిందుల్లా ఏదో పొద్దుగాళ్ళ గట్ల సరసల్లగా ఉన్న 9-10 కొట్టంగానే సూర్యభగవానుడు ఆయన పనితనం చూపిస్తుండు. అయితే గిప్పుడే గిట్లుంటే రేపు ఇంకెంత మండుతాయో చూసుకోరి. అయితే ఎండలు మండుతోని అందరూ సలసల్లగా ఏమన్నా తాగనికే చూస్తాం కదా. ఇక గట్లనే జోగులాంబ గద్వాల జిల్లా బీచుపల్లి గ్రామంలో ఒక కిరాణా దుకాణాలకు గీ అన్న కూడా పోయి థమ్స్అప్ అడిగిండు. ఇక వటు అని దుకాణ పైన ఇస్తే తాగుదామని మూత తీయనికే పోకుంటా లోపల చూస్తే నేను చెప్పుడు ఎందుకు గాని గీ అన్న చెప్తాడు ఇనూరి. బీచ్పల్లి దగ్గర ఒక కిరాణా స్టోర్లో థమ్స్అప్ తీసుకున్నాను తాగుదామని. తీరా చూస్తే దీంట్లో పేపరు ఏమో ఉంది. ఇగో కనపడుతుందే, చాలా పెద్దది ఉంది. దీన్ని తాగితే ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే ఎవరు రెస్పాన్స్ దీనికి? గతంలో ఇటువంటి కూడా చాలా వచ్చినాయని చెప్పినాము, అయిపోయింది కూడా. ఇంకా కూడా కంపెనీ వాళ్ళు ఇంకా రెస్పాండ్ కాకపోతే ఎట్లా, ఎందుకు తయారు చేస్తున్నారు ఇటువంటివి? ప్రజలు ఏమైనా సంపన్నిగా చేస్తున్నారా లేకపోతే ఏదైనా చేస్తున్నారా? ఇటువంటి చేయకూడదు కదా. దీని మీద ఎట్లా చర్య తీసుకోవాలి, ఎవరు చర్య తీసుకోవాలి? విన్నారు కదా, అన్నం ముందే చూసిండు కాబట్టి సరిపోయింది గాని లేకుంటే ఏందిగా అన్నం ముచ్చట. థమ్స్అప్ తయారు చేసే కానీ ఇట్లా పెద్ద కాగితం వచ్చిందంటే చూడురిగా కంపెనీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా తయారు చేస్తున్నారో. పైగా ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, చిన్న పోరల కాంచి పెద్దోళ్ళ దాకా గిసువంటి కూల్ డ్రింక్స్ తాగనికే చూస్తారు. ఇట్లా ఎట్లా పడితే అట్లా తయారు చేస్తే ఎట్లా అని గరం అవ్వకుండా ఈ కంపెనీ మీద గట్టిగానే చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తుండు. కొంచెం అయితే థమ్స్అప్ నోట్లో పోసుకోబోయిండు గీ అన్న. ఓ ఫుడ్ అధికారులు గీనే పెద్ద మనిషి కాబట్టి చూసిండు. గదే చిన్న పొల్లగాళ్ళు అయితే ముందు వెనక చూసుకోకుండా నోట్లో పోసుకుంటుండే కదా. జరగి వీటి మీద అప్పుడప్పుడు నజరయ్యుర్రి సార్లు. జనాలు జర గిసువంటివి తాగేటప్పుడు చూసుకొని తాగుర్రి మీరన్నా, లేకపోతే గిసువంటి వాటికి దూరంగా ఉంటే మరీ మంచిదుల్లా.